ఇతరులను అర్థం చేసుకోవడం ఒక కళ. ఈ కళ నేర్చుకుంటే జీవితంలో ఎవ్వరూ మిమ్మల్ని మోసగించలేరు. హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది సువీ టేల్స్. ఈ ఛానల్ ప్రారంభించడానికి ప్రధాన ఉద్దేశ్యం ప్రాచుర్యం పొందిన ఆంగ్ల పుస్తకాలలోని అర్థాలను, భావాలను, మనసుకు దగ్గరగా ఉన్న విలువలను తెలుసుకోవడం. ప్రతి కథలోనూ ఒక అందమైన జీవిత పాఠం దాగి ఉంటుంది. సువీ టేల్స్ ద్వారా ఆ భావాన్ని మీరు అందరికీ చేరవేయాలనే ప్రయత్నం చేస్తున్నాను. ఇలాంటి మంచి తెలుగు కథలను తెలుసుకోవడం, వినడం మీకు ఇష్టమైతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ మనము రీడ్ పీపుల్ లైక్ ఎ బుక్ అనే పుస్తక సారాంశము తెలుసుకుందాము. ప్యాట్రిక్ కింగ్ రాసిన ఈ పుస్తకం మానవ మనస్తత్వ శాస్త్రం, మాటల లేని కమ్యూనికేషన్, భావోద్వేగ మేధస్సు వంటి అంశాలను ప్రాయోగికంగా మరియు లోతుగా విశ్లేషించినందుకు విస్తృతంగా ప్రశంసించబడింది. ఈ పుస్తకంలోని మహత్వం దాని సామర్థ్యంలో ఉంది. సంక్లిష్టమైన ప్రవర్తనా శాస్త్రాన్ని సులభంగా అమలు చేయదగిన జీవిత నైపుణ్యాలుగా మార్చడం ద్వారా అవగాహన, సహానుభూతి మరియు సంబంధాలను మెరుగుపరుస్తుంది. మనిషి ప్రవర్తనను అర్థం చేసుకోవడం ఒక కళ. ప్రతి మనిషి ఆలోచించే విధానం, మాట్లాడే తీరు, ప్రవర్తించే రీతి అన్నీ ఒక ప్యాటర్న్లో ఉంటాయి. అంటే మనలోని అలవాట్ల రూపం. ఈ ప్యాటర్న్ను గమనించడం నేర్చుకుంటే మనం ఇతరుల ఉద్దేశాలు, భావాలు, నిర్ణయాలను ముందుగానే అంచనా వేయగలుగుతాము. ఈ ప్రవర్తనా ప్యాటర్న్ మన జీవిత అనుభవాలు, భావోద్వేగ అవసరాలు, మనస్సు పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. అంటే ఒక మనిషి ఈరోజు ఎలా ఉన్నాడో అది అతని గత జీవితానుభవాల ఫలితం. ఉదాహరణకు, ఒక స్నేహితుడు చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకుంటున్నాడని అనుకోండి. ఎవరైనా అతని తప్పు చెబితే వెంటనే రక్షణాత్మకంగా వాదన మొదలుపెడతాడు. దీనికి కారణం అతను చిన్ననాట తరచుగా దూషణలు ఎదుర్కొని ఉండవచ్చు. అందుకే ఇప్పుడెవరైనా విమర్శిస్తే అతని మెదడు తన్ను రక్షించుకోవడానికి కోపంతో స్పందిస్తుంది. మీరు ఈ పద్ధతిని గమనిస్తే తర్వాత అతను అదే పరిస్థితిలో ఎలా రియాక్ట్ అవుతాడో ముందే ఊహించగలుగుతారు. మరో ఉదాహరణ, ఎవరైనా ఎప్పుడూ ఇతరులకు సహాయం చేస్తుంటారు, తన కష్టాలు పట్టించుకోకుండా. ఈ వ్యక్తికి తన విలువ ఇతరుల ఆనందంలో కనిపిస్తుంది. అతని గతంలో ప్రేమ, గుర్తింపు ఇతరులకు సహాయం చేసినప్పుడు మాత్రమే దొరికి ఉండవచ్చు. కాబట్టి ఇప్పుడు అతనికి ఇతరుల కోసం బ్రతకటం అలవాటై ఉంది. మనుషులు మాటలు కంటే వారి చర్యలు మరియు మాటల్లో చర్యల్లో ఉన్న తేడా ఎక్కువ చెప్పగలవు. ఎవరైనా నాకు ఎవరి అభిప్రాయం మ్యాటర్డ్ కాదు అంటూనే విమర్శ వచ్చినప్పుడు వారాలు తరబడి బాధపడుతుంటే అర్థం చేసుకోవాలి, అతని లోపల ఉన్న నిజమైన భావన వేరే ఉంది. అతను బలంగా వడిలా కనబడాలనుకుంటున్నాడు, కాని లోపల అభిప్రాయాల ప్రభావం బలంగా ఉంది. ఇంకో ముఖ్యమైన విషయం, మనుషులు వాతావరణాన్ని బట్టి మారుతారు. కొందరు స్నేహితుల మధ్య సరదాగా ఉంటారు, కాని పనిలో మౌనంగా ఉంటారు. కొందరికి మాత్రం ఎక్కడైనా ఒకే రీతిలో ప్రవర్తించే అలవాటుంటుంది. వాళ్ల ప్రవర్తన సన్నివేశం మీద కాకుండా లోపలి స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. కొంతమంది తాము కాని వ్యక్తిలా కనబడ్డానికి నకిలీ ఆత్మవిశ్వాసం చూపిస్తారు, కాని కాస్త లోతైన ప్రశ్న వస్తే తడబడిపోతారు. ఈ సమయంలో మీరు గుర్తిస్తే ఆ వ్యక్తి చూపిస్తున్న నమ్మకం కేవలం ముఖమండనం మాత్రమే. మోటివేషన్, ఆనందం మరియు బాధ మధ్య మనస్సు ప్రయాణం. ప్రతి మనిషి ప్రవర్తన వెనుక రెండు ప్రధాన శక్తులుంటాయి: ఆనందం పొందడం, బాధను తప్పించుకోవడం. ఒకరు కష్టపడతారు ఎందుకంటే విజయంతో వచ్చే సంతోషం కావాలి. మరొకరు రిస్క్ తీసుకోరు ఎందుకంటే విఫలమయ్యే బాధ భయపెడుతుంది. ఒక ఉద్యోగి అదనపు పనులు తీసుకుంటాడు ఎందుకంటే గుర్తింపు కావాలి. మరొకరు దూరంగా ఉంటాడు ఎందుకంటే విమర్శ భయమేస్తుంది. ఈ విధంగా మనుషులు లేదా ఆనందం వైపు లేదా భయాన్ని తప్పించే దిశగా కదులుతారు. మోటివేషన్ అర్థమైతే మనం ముందుగానే ఊహించగలం ఎవరు ఏ నిర్ణయం తీసుకుంటారో. మాస్లో యొక్క అవసరాల క్రమం. మన అవసరాలు కూడా ఒక క్రమంలో పెరుగుతాయి. ప్రాథమిక అవసరాలు ఆహారం, నీరు, నిద్ర. ఇవి లేనప్పుడు మన దృష్టి అంతా వాటిమీదే ఉంటుంది. భద్రతా అవసరాలు స్థిరమైన ఉద్యోగం, ఇల్లు, ఆరోగ్యం. ఇవి లేకపోతే మనం రిస్క్ తీసుకోవడం మానేస్తాము. సామాజిక అవసరాలు స్నేహం, ప్రేమ, కుటుంబం. మనస్సు సొంతదనం కోసం తపిస్తుంది. ఆత్మగౌరవం ఇతరుల నుంచి గుర్తింపు, గౌరవం, ప్రశంస. ఆత్మసాక్షాత్కారం స్వీయ అభివృద్ధి, జీవితానికి అర్థం కనుక్కోవడం. ఎవరు ఈ మెట్టుపై ఉన్నారో అర్థమైతే వాళ్లను సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు, ఆత్మగౌరవ స్థాయిలో ఉన్నవారికి ప్రశంస ప్రేరణగా ఉంటుంది,
ఆత్మసాక్షాత్కార స్థాయిలో ఉన్నవారు మాత్రం సమాజానికి ఉపయోగపడే పనులనే ప్రాధాన్యమిస్తారు. శరీర భాష అంటే మాటలు కంటే బలమైన భాష. చాలాసార్లు మనిషి ఏమి చెబుతున్నాడు కంటే అతను ఎలా చెబుతున్నాడు అనేదే ముఖ్యం. ఆవాజు, కళ్లచూపు, కాయభాష ఇవే మనసులోని నిజమైన మాటలు. ఎవరైనా నేను బాగున్నాను అంటారు, కాని కళ్లల్లో నిరాశ, భుజాలు వాలిపోయి ఉంటే అతను నిజంగా బాగోలేదన్న సంకేతం. అలాగే ఎవరైనా నాకు కోపం లేదు అంటూనే చేతులు ముడుచుకుంటే, కళ్లచూపు తప్పిస్తే అది రక్షణాత్మక సంకేతం. మాటలు అబద్ధం చెప్పగలవు, కానీ శరీరం ఎక్కువగా నిజం చెబుతుంది. అహంకారం మరియు రక్షణ పద్ధతులు. మనలోని ఈగో మన ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు కొన్ని రక్షణ పద్ధతులు ఉపయోగిస్తుంది. ప్రొజెక్షన్, తన లోపాన్ని అంగీకరించకుండా దాన్ని ఇతరుల మీద నెట్టడం. ఉదాహరణ, నేను కోపంగా లేను, నువ్వే కోపంగా ఉన్నావు. డినయల్, నిజాన్ని అంగీకరించకపోవడం. ఉదాహరణ, అప్పుల్లో ఉన్నా నాకు ఏ సమస్య లేదు అనడం. రేషనలైజేషన్, తప్పుకు న్యాయం చెప్పుకోవడం. ఉదాహరణ, పరీక్ష పెద్ద విషయం కాదు అని విఫలతను తేలిక చేయడం. రిప్రెషన్, బాధాకరమైన జ్ఞాపకాలను మనస్సులో నెట్టివేయడం. ఈ పద్ధతులు మనం తెలుసుకోకుండానే మనస్సు ఉపయోగిస్తుంది, మనకు మనం చెడ్డగా అనిపించకుండా కాపాడటానికి. కాని వీటిని గుర్తించడం నేర్చుకుంటే మనం మనకు, ఇతరులకు మరింత నిజాయితీగా మెలగగలుగుతాము. చివరిగా, మనుషుల్ని నిజంగా అర్థం చేసుకోవాలంటే వారి మాటలు కాకుండా వారి ప్రవర్తన, భావాలు, భయాలు, మోటివేషన్లు, అవసరాలు చూడాలి. ఈ అవగాహన మన సంబంధాలను గాఢం చేస్తుంది, సంభాషణను సులభం చేస్తుంది, మరియు మనల్ని మరింత సహానుభూతితో జీవించేలా చేస్తుంది. మనిషిని చదవడమంటే పుస్తకం చదవడం కాదు, అతని హృదయాన్ని వినడం. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని కథల కోసం సువీ టేల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మరవకండి. ఈ పుస్తకంపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ పుస్తకం కొనాలనుకుంటే లింక్ బయోలో ఇస్తాను. ధన్యవాదాలు.